తులసిమూర్తి గారు ఇంకా రాలేదే? నాకు 100 ఏళ్ల ఆయుష్. రావలసిన తరుణంలో వచ్చేవాడే రసజ్ఞుడు. ఈ చిలకమర్తి తులసిమూర్తి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు, ఏది చెయ్యాలో అదే చేస్తాడు. తెలియదా? తెలియకే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట. ఇన్నాళ్ళుగా మీరు పాటలు గట్టి పాడితే నేను గజ్జె కట్టి అభినయిస్తున్నానే. మీ తత్వం నాకు తెలీదా? తెలుసు తెలుసు తారామతి, మనకు శుభవార్త. నేడు నేనొక అపూర్వ రాగంలో అత్యంత మధుర మనోజ్ఞ భావాలతో ఒక వినూత్నమైన పదరచన చేశాను. దాన్ని వింటూనే తానిషా వారు తన్మయులైపోతారు. నా పాటకు అనుగుణంగా అభినయించి అవలీలగా నువ్వు ఆనందింపజేస్తావు. వెంటనే శృంగార కవిరాజ శేఖరుడనే బిరుదు నాకు, నాట్య విద్యా లలామ అనే పట్టాన్ని నీకు ప్రసాదిస్తాను. జయం జయం. అదిగో హజారంలో గంట కూడా ఉంటుంది. అయితే ప్రభువులు విచ్చేస్తూ ఉంటారు. మహాకవి, ఆనాడు మీరు సుదూరము నుండి ఆలపించిన మధురగానం మాకు మరువలేని మధురానుభూతిని కలిగించింది. ఆ భావగర్భితమైన పదాన్ని మళ్ళీ ఒకసారి తాము పాడగా విని ఆమెని అభినయించగా చూచి ఆనందించాలని మా మనసు ఉవ్విళ్ళు అవుతుంది. మహాకవులు మా కోరిక మన్నిస్తారని. అరే, విచిత్రంగా ఉంది. హజారంలో గంట కొట్టగానే అంగణంలో కాలు పెట్టే ప్రభువులు ఈనాడు జాగు చేస్తున్నారే. ఎటువంటి మోహమోగాది ఊయలనాగ ఇంతింత యనగరారే. ఎటువంటి మోహమోగాని ఊయలనాగ ఇంతింత యనగరారే. బేగం సాయిబా, ఏలిన వారు కొలువులోనే మా పాట వింటామన్నారా? లేదు, వింటున్నారు. ఎవరో క్షేత్రయ్య గారట పరవశించి పాడుతున్నారు. ఆ పాటకి ఒక నర్తకి అద్భుతంగా అభినయిస్తోంది. అందరూ ముగ్ధులవుతున్నారు. పులి మీద పట్టులాగా వీడొచ్చి పడ్డాడు. చూడు తారామతి, వెలుగు వచ్చిన కొమ్ముల్ని వెలువెంటనే విడిచిపారయ్యా. ఆ తర్వాత చెవులు పట్టుకుని ఆడించడం సులభమవుతుంది. కలికి నిన్నెట బాసినది మొదలు నీరూపు కనులకే కట్టినట్టులుండునే. చెలియ నేనొకటి తలచెదనన్న నీ చేయు చెలిని తలపైయుండునే. ఓ మగువా, సొలసి నేనేమైన వ్రాయ నియాకార శోభనమే కలుపించునే. సొలసి నేనేమైన వ్రాయ నియాకార శోభనమే కలుపించునే. ఎటువంటి మోహమోగాని ఓయలనాగ ఇంతింత గనగరాదే. ఈ పదం చాలా రసవంతంగా ఉంది. ఈమె హావభావాలు అభినయ సంపద తనివి తీరా చూచిన మాకు ఇంతకు ముందెన్నడూ ఇంతటి మధురానుభూతి కలుగలేదు. కొద్ది క్షణాలలోనే మా అభిమానవతి అయిన అదృష్టశాలి గోల్కొండ దర్బార్కు శోభ చేకూర్చే విషయం. అన్యాయం అన్యాయం ఆలంపన. తారామతి వంటి అరుదైన బిరుదు పాత్ర మన కొలువులో ఉండగా ఒక సామాన్య నర్తకిని ఇంతగా శ్లాఘించడమా? పరులను ప్రశంసించి తన వారిని కించపరచడం ప్రభువులకు పాడిగా. తులసిమూర్తి గారు, మీరు కవులే కదా, చెప్పండి, మన క్షేత్రయ్య గారి కవిత్వం సంగీత సాహిత్య నాట్య శాస్త్రాల త్రివేణి సంగమం కాదా? మన్నించండి ఆలంపన. ఈ పాటి కవిత్వమే కాదు, దీనికి సరిపాటిగా ఆ మాటకొస్తే కడుమేటిగా కవిత్వం చెప్పగల వాళ్ళు మన సీమలో ఎందరో ఉన్నారు. అలా అనకండి.
తంజనగరంలోని కవిలోకమంతా వీరికి దాసోహం. పంజనగరంలో దక్షత గలవారు లేకపోతే పోవచ్చు, కానీ గోల్కొండ సీమ మాత్రం ఇంకా గొడ్డుపోలేదు వాలంపన. రాగభావ సమన్వితంగా రాళ్లను కరిగించే రసమయ సంగీతాన్ని నేను సృష్టించగలను, వీరిని మించగలను. ఏమిటి మీరనేది? 40 దినములలో నేను 1000 పదములు రచిస్తాను. వాటిని తారామతి అభినయించి చూపుతుంది. చేవ ఉంటే క్షేత్రయ్య గారిని సవాల్ని అంగీకరించమనండి. పరమాత్మ నా నోట పలికించుగాక. ఆహా, ఆంధ్ర సాహిత్యం సంపన్నమవుతుంది. ఆలంపన, నాదొక చిన్న సందేహం. ఈ ఇరువురి కవిత్వాన్ని సంగీత అలంకార శాస్త్రరీత్యా తానిషా వారే విలువగట్టగలరు, కానీ నాట్య పరీక్ష చేయగల సమర్థులెవరు? ఇంకేమో అపరభరత మునీంద్రులు, సిద్ధేంద్రయుడు, వారిని భక్తి ప్రపత్తులతో ఆహ్వానించారు. నా విన్నపంగా నివేదించారు. చిత్తం. ఏడుస్తున్నావా? నీ వంటి అభిమానవతులు చేయవలసిన పనేనా ఇది? కాదు, అంతటి అవమానం జరిగాక వెంటనే మూసి నదిలో పడి చావాలి. నాయి 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 ఎవరో చేతగాని దద్దమ్మలు చెరువుల్లోనూ వాగుల్లోనూ నదుల్లోనూ పడిచేస్తారు. కానీ మనలాంటి సామర్థ్యం, స్వాతిశయం, స్వాభిమానం గల వాళ్ళు నిలువునా సవాల్ చేస్తారు, ధైర్యంగా ఎదుర్కొంటారు, నిలకడ మీద విజయం సాధిస్తారు. అందుకే నీ తరపున నా తరపున నేను ఇప్పుడే సవాల్ చేసి వచ్చాను. సవాలా? ఏమని? 40 దినాల్లో 1000 సలక్షణమైన పదాలు నేను రచిస్తాను, చావుంటే నువ్వు రచించని క్షేత్రయ్యతో సవాల్ చేశాను. అతను చెప్పగల సమర్థుడేనే, చెప్తాడేమో. చెప్పనీయం. ఎలా? ఇలా మీరు నిజంగా ఘటికులే. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. వాడు నిజంగా పులి మీద పుట్ర, అందుకే పన్నాను ఈ కుట్ర. నేను చెప్పిన వాడిని వెంటనే పిలిపించు. చిటికలో. హర హర మహాదేవ్. విచ్చేయమమ్మా మద పిచ్చి తల్లి, విచ్చేయమమ్మా మద పిచ్చి తల్లో. అక్కరో అక్క, నీవింత చక్కని చొక్కవే, నీకెందుకే ఈ చొక్కు మందులు? నిన్ను కనుగొనిన వెంటనే ఇనప కచ్చడాలు కట్టుకొన్న ముని మృత్యులు సహితం ముచ్చటగా నిన్ను మోహింతురుగందా. నిన్ను వల్లక ఓ పొమ్మన్న ఆ పోరగాడెవ్వడే?